ఏమ్రా మీదికి వస్తున్నావు? కొట్లాడతావా? రారా. అబ్బా నువ్వు మీదికి వచ్చుడు, అది నీ నాపుడు పోరి పక్కనుంటే చాలు గురాంచి చూసుడు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. సూచించాలి కానీ రాబే. ఏమైందిరా? ఎక్స్క్యూజ్ మీ, ఆర్డర్ చేసిన గిఫ్ట్ రెడీయా? రెడీ మేడం. ఓకే. అసలు ఏ ఫంక్షన్కి వెళ్తున్నావు? పెళ్ళా, రిసెప్షనా, పార్టీయా? గిఫ్ట్ అమ్మాయికా అబ్బాయికా చెప్పు. చెప్తా, వెయిట్. థ్యాంక్ యూ. పట్టుకో. Dear customers, please visit the special performance at second floor by enthusiastic artists who are performing for a cause of saving the girl child. Please visit, donate and save the girl child. వెళ్దామా? పద. హలో చందు. అన్నా ఒక్క నిమిషం. అన్నేందిరా? పోనీ బావా. పావనా? అయితే మావా. ఎవరా నీకు మావా? అనాథకు అందరు బంధువులే కదన్నా, కాకపోతే వయసును బట్టి వరుసలు మారుతాయి అంతే. అవును, వాణెందుకు కుమ్మేస్తున్నారు? అన్న ఏరియా కాలేజీలో చదువుతా అన్న కూతురికే లైన్ వేశాడు. ఏం భయ్యా, నిజమేనా? నిజమే. ప్రేమించే ముందు అమ్మాయి వాళ్ళ బాస్ కూతురు నాకు తెలియదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది కొట్టాల్సింది మనం కదా, వీడెందుకు కొడుతున్నాడన్నా? అదే కదరా నాకు అర్థం కాందా. ఇప్పుడు చెప్పరా. నేను ఆ అమ్మాయిని ప్రేమించడమే కాదు, ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది. మరి నెక్స్ట్ ఏంటి? అది వీళ్ళు ఎలా, అది చెప్పరా. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను. నిజం చెప్పు, లేదంటే చావడానికైనా రెడీ పోయా. ఇప్పుడు నచ్చావురా. ప్రేమించానని 100 సార్లు చెప్పడం కాదురా, పెళ్లి చేసుకుంటానని ఒక్కసారి చెప్తే సరిపోతుంది. అది ప్రేమంటే. మ్యాటర్ సాల్వ్ అయిపోలా అన్నా. ప్రేమించి వదిలేయడం తప్పు గానీ ప్రేమించడామని పెళ్లి చేసుకోవడం రైట్ కాన్సెప్ట్. మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది, వెళ్ళి మీ అన్నతో మాట్లాడి మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేద్దాం. పదండి అన్న. మ్యారేజ్ డేట్ కాదు, పక్కగా పోకపోతే నీ సావు డేట్ ఫిక్స్ చేస్తాం. వన్స్ మోర్, నీ చావు డేట్ ఫిక్స్ చేస్తాం. వద్దన్నా, నేను అసలే మెగాస్టార్ ఫ్యాన్ని, నన్ను కెలకొద్దు. కెలికితే ఏమవుతురా? రఫ్ ఆడించేస్తారా? ఆడుకోండ్రా వీడితో.
ఫైట్ లో ఫస్ట్ పంచ్ మంది అయితే అందులో వచ్చే కిక్కే వేరప్ప. గుండో ఆగో ఆగరా వచ్చేసాడమ్మా. ఎరా నేను ట్రై చేయనా? ట్రై చేయి. నేను మిమ్మల్ని ఎందుకు కొట్టానో తెలుసా? ఎందుకేంటి అన్ని కొట్టేందుకు కొట్టావు? కాదన్నా, ఎందుకో చెప్పు. ప్రేమించలేదని కొట్టాను. అక్కనే కమన్ చేస్తారా? మా బావ మీద చెయ్యేస్తారా?
ఇంకోసారి నా ఫ్యామిలీ జోలికి వస్తే సముద్రంలో నుంచి శంఖాలు కాదు మీ శవాలు కొట్టుకొస్తాయి. ఏయ్! ఏయ్! చందు చందు వదులు వాడిని వదులు పద. ఎరా కళ్ళ ముందు జరిగేదాన్ని కథగా చెప్తావురా? నీ కథకి క్లైమాక్స్ ఈ కాళిదాస్ ఇస్తాడరా. చేసేయండిరా. అడుగేయడానికి ముందు ఒక్కసారి ఆలోచించుకోండి అన్న. తమ్ముడు తన్నడం మొదలెడితే తన మన తేడా ఉండదు. మీరు ఢీ అంటే నేను రెడీ, నేను రెడీ. వాళ్ళేనా? ఎక్కడికి వెళ్ళావు కావేరి? నీకోసం ఇదంతా వెతుకుతున్నాం. చెప్పకుండా అలా చాలా వెళ్ళిపోతావు. సార్ చందు, ఏమైంది చందు? నథింగ్. ఈ దెబ్బలేంటి? ఎంత బ్లడ్ పోతోంది. ఏంటి చందు ఇది? ఎలా జరిగింది? వాట్ హ్యాపెన్ చందు? ఈ దెబ్బ ఎలా తగిలింది? చెప్పు, ఏం జరిగింది చందు? ఇదేంటి? నీదే కింద పడిపోయింది, తీసుకో. ఓకే. నా చెల్లెలు నన్ను మోసం చేసింది. ఎప్పటి వరకు వాడే నా చెల్లెల్ని ప్రేమిస్తున్నాడు అనుకున్నాను, కానీ నా చెల్లెలు కూడా వాడిని ప్రేమిస్తుంది. వాడిని సపోర్ట్ చేసింది. ఎవడు సార్ వాడు? ప్రేమ అనే మాయలో ఉన్నోళ్ళని ఎవ్వరం ఏం చేయలేం, వదిలే వాళ్ళని. భలేవారు సార్. 4 రోజులు లాకప్లో పడేసిన వాళ్ళు తంతే అన్నీ మర్చిపోతాడు. ఇంతకీ వాడు ఎవడు సార్? వాడే. చందు, are you okay? సార్ వీడా? వీడు నీకు తెలుసా? నాకు తెలియకపోవడం ఏంటి సార్? 6 ఏళ్ళప్పుడు ఒకడిని అడ్డంగా నరికి 12 ఏళ్ళు జైల్లో ఉండొచ్చాడు. వాడో హంతకుడు సార్, వాడో హంతకుడు సార్, వాడో హంతకుడు సార్, వాడో హంతకుడు సార్, వాడో హంతకుడు. అసలు ఎవర్రా మీరు? వాయిస్ ఎక్కడ విన్నట్టుంది.
ఏంట్రా ఇది మాస్క్ మొహాలు కనబడకుండా ఈ మాస్క్లు ఏంట్రా అంటే మా అమ్మ దిష్టి తగులుద్దని పెట్టుకోమని. ఎంత పొగరా నీకు? నా మాట కానీ దీని మెళ్ళో తాళి కడతావా? నేను ఇప్పుడు దిల్లేపుకి వెళ్ళిపోతే ఏం వదలరా, వదలు. 3 ముళ్ళు వాడేశాడు, 3 రాత్రులు నేను చేస్తా. వద్దు, వదలరా. హలో పోలీస్ స్టేషన్. పని చేసావు? అక్కంటే బావకి, బావంటే అక్కకి ప్రాణం నాన్న. అక్కకి ఏదైనా జరిగితే బావ బతకడు, మీరు బతకరు. మీరందరూ నన్ను బతికిచ్చారు నాన్న. మీరు లేకుండా నేనెందుకు నాన్న బతకడం? అందుకే నేను విని చంపేశాను. కలేజా ఉన్నోండి, కత్తులు కటార్లు ఏమీ చేయలేవురా. నాకు చావంటే భయం లేదు, బతుకంటే ఆశ లేదు. బరిలోకి దిగాక వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఒక్కసారి పిడికిలి బిగిస్తే ఆయుధం లేకుండానే ఆయుష్ తీసేస్తా. మీ బాబు కొడుకుల్లో ఎవడికి తలకొరివి పెట్టాలో మీరే డిసైడ్ చేసుకోండి. రండ్రా. చందు